కాఫీ విత్ ఏ కిల్లర్ రీసెంట్గా ఓటీటీకి వచ్చింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఆర్పి పట్నాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 1 hour 41 minutes ఉంటుంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ తన కమిట్మెంట్లో భాగంగా ఒక సుపారికి కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఆఫర్తో ఓ కాఫీ కేఫ్లో మర్డర్ చేయాల్సి ఉంటుంది. దీనితో ఆ కేఫ్కి వచ్చిన టెంపల్ రవితో పాటు చాలామంది సినిమా కోసం అక్కడికి రవిబాబు, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, జాతకాలంటూ తాగుబోతు రమేష్ ఇలా వేరేగా తమ సెటిల్మెంట్స్ అని, పర్సనల్ సమస్యలని ఇలా ఒకరి లైఫ్తో ఇంకొకరి లైఫ్ కథలు ప్యారలల్గా సాగుతూ ఉంటాయి. మరి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ ఎవరిని చంపడానికి వచ్చాడు? అయితే చివరికి తనకి డీల్ ఇచ్చిన అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. సో ఆ విషయం తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో థీమ్ డీసెంట్గా ఉందని చెప్పొచ్చు. కేవలం ఒకే కాఫీ షాప్ సెటప్లో ప్యారలల్గా జరిగే కొంతమంది జీవితాలు, అందులో సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఫ్యాక్టర్ని జోడించడం బాగుంది. అలాగే లీడ్ నటీనటుల్లో ముఖ్యంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్రాక్ కనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్లపై నడిచే ట్రాక్ బాగుంటుంది. అలాగే జాతకం టేబుల్ దగ్గర తాగుబోతు రమేష్ ఫన్నీ రోల్ కూడా బాగుంటుంది. ఇంకా జెమినీ సురేష్ అండ్ రామ్ ప్రసాద్ల నుంచి వచ్చే కామెడీ సీన్స్ బాగానే జనరేట్ అయ్యాయి. అలాగే టెంపల్ రవి మరోసారి నెగిటివ్ రోల్లో బాగా చేశాడని చెప్పొచ్చు. ఇక మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా లైన్ బాగున్నప్పటికీ ఇంకా బెటర్గా కథను నడిపించాల్సి ఉంది. మెయిన్ నటుల్లో శ్రీనివాస్ రెడ్డి, రవిబాబు, సత్యం రాజేష్ల ట్రాక్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ క్యారెక్టర్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. సినిమా తీయడం, అందులో పేలని జోకులు, ఒక్కో పదానికి సత్యం రాజేష్ ఇచ్చే వివరణ లాంటి కొన్ని సీన్స్ మనకు కొంచెం తలనొప్పిగా అనిపిస్తాయి. ఇంకొన్ని కామెడీ సీన్స్ అయితే అంతగా పేర్లేదు. అలాగే ఈ సినిమాని ఎలాగో మరీ లెంత్గా ప్లాన్ చేయలేదు, కానీ ఉన్నంతలో ఇంకొంచెం ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే రాసి ఉంటే ఇంకొంచెం బాగుంది అనిపించింది. సస్పెన్స్ ఫ్యాక్టరీని రివీల్ చేయడానికి ఇంత సాగదీత అవసరమా అనిపించింది. అలాగే సినిమాలో టేబుల్ ట్రాక్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే అదిరిపోయేది. టెంపర్ రవి ట్రాక్ని హోల్లో ఉంచడానికి ఇతర ట్రాక్స్, హవాలా, ఓ సెటిల్మెంట్ ట్రాక్ ఇలాంటివన్నీ అంతగా అవసరం లేదు అనిపిస్తుంది అనమాట మూవీలో. సో ఓవరాల్గా ఆ మూవీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కాఫీ విత్ ఏ కిల్లర్లో లైన్ బాగుంది. అలాగే కొన్ని కామెడీ సీన్స్, ఇంకా సస్పెన్స్ అంశాలతో కూడి మరీ బోర్ కొట్టనీయకుండా డీసెంట్గా తీశారు. అయితే కొన్ని సబ్ ప్లాట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమన్నా ఉండుంటే సినిమా మరింత ఎంగేజింగ్గా ఉండేది. సో ఓవరాల్గా ఒక 1 time వాచబుల్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో టైం ఉంటే ఒకసారి అలా చూసేయచ్చు అనమాట.